అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వాత్సల్య గారు రచించిన నిర్ణయం అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అది జూన్ నెల. వర్షాలు ఇంకా మొదలవ్వకపోవటంతో ఎండ చుర్రుమనిపిస్తోంది. 1 గంట అయ్యింది. ఇంకా వీళ్ళు రాలేదేమిటి అని వర్ధనమ్మ ఇప్పటికీ ఎన్నిసార్లు అనుకుందో మనసులో. రోజు 12:30 కల్లా కొడుకులిద్దరూ కూడా భోజనానికి వస్తారు. కింద మోటార్ సైకిల్ హారన్ వినపడంతో బాల్కనీలో నుంచి కిందికి చూసి హమ్మయ్య వచ్చేశారు అనుకుంది. పెద్ద కొడుకు భోజనానికి కూర్చొని అమ్మా అని పిలవగానే అర్థమైంది ఎందుకు పిలుస్తున్నాడో. వర్ధనమ్మకి దాదాపు 65 ఏళ్లుంటాయి. ఆవిడ భర్త తమ సొంతూరులోనే పంచాయతీ ఆఫీసులో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ 2 ఏళ్ల కిందట మరణించాడు. ఆ ఊరి సర్పంచ్ చొరవ చేసుకుని ఆ ఉద్యోగాన్ని వర్ధనమ్మకు వచ్చేటట్లుగా చేశాడు. వర్ధనమ్మ పెద్దగా చదువుకోకపోవటంతో ఆవిడ తరపున ఒక కుర్రాడిని పెట్టి అతనికి ఓ 500 ఇచ్చి మిగతాది వర్ధనమ్మకు ఇచ్చేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఒక్కదానివి ఏముంటావమ్మా, మాతో పాటుగా వచ్చేసేయి అని కూతుర్లు కొడుకులు బలవంతం చేయటంతో 2 ఏళ్ల క్రితం టౌన్కు వచ్చింది. వర్ధనమ్మకి 2 కూతుళ్ళు 2 కొడుకులు. పెద్ద కూతురి భర్త వ్యాపారంలో బాగా స్థిరపడి తన బావమరుదులను కూడా టౌన్కి పిలిపించుకొని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేశాడు. చిన్న కూతురి భర్త కలెక్టర్ ఆఫీస్లో ఏదో చిన్న ఉద్యోగం. వర్ధనమ్మని తీసుకొచ్చారే గాని ఎక్కడ ఉంచుకోవాలి అన్నది పెద్ద సమస్యగా అయింది వాళ్ళకి. చివరికి 2 కొడుకులు కూడా చెరో 2 నెలలు తమ దగ్గర ఉండేటట్లుగా తీర్మానించారు. తన భర్త ఉన్నంత వరకు ఎప్పుడూ కూడా 1-2 రోజులు మించి ఎవ్వరి ఇంట్లోనూ ఉండని వర్ధనమ్మకి ఈ ఏర్పాట్లు బాధ కలిగించినా తప్పలేదు. శరా మామూలుగా కోడళ్ల ఈసడింపులు, కొడుకుల తిరస్కారాలు మెల్లిగా అలవాటు చేసుకుంది. ఎప్పుడూ తను ఖాళీగా కూర్చునేదే కాదు. కోడళ్ళకి పచ్చళ్ళు రోట్లో రుబ్బి పెట్టడమో, అరిసెలు వంటి పిండి వంటకాలు వండి పెట్టడమో చేస్తూ ఉండేది. క్రమంగా వారికి ఈ వంటకాలన్నీ కూడా బోర్ కొట్టడంతో తనని చెయ్యొద్దని నిర్మోహమాటంగా చెప్పేవారు. తనకి ఈ మధ్య చూపు కూడా మందగిస్తోంది. ఇదే విషయం కొడుకులతో చెబితే వయసుతో పాటు ఇవన్నీ మామూలే, టీవీ చూడ్డాలు అలాంటివి తగ్గించుకో అని ఒక ఉచిత సలహా పారేస్తున్నారు. 2 నెలలు గడిచాక చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి అడిగితే, అమ్మా అసలే ఈ పిల్లల స్కూల్ ఫీజులతో టెన్షన్ పడుతూ ఉంటే ఏమిటమ్మా నీ గోలా అని అనటంతో మౌనంగా ఉండిపోయింది. కూతుర్లని అడుగుదామంటే మొహమాటం, అల్లుళ్ళు ఏమనుకుంటారో అని. ఒకరోజు అప్పటికి ధైర్యం చేసి కాస్త ఆర్థికంగా స్థితిమంతురాలైన పెద్ద కూతురిని అడిగితే తను మాట దాటేయటం గమనించి ఊరుకుంది. నెల నెల భర్త ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు అందినా అవన్నీ కొడుకులే తీసుకుంటున్నారు. వాళ్ళని ఓ 500 అడిగి తాను ఒక్కతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవటానికి కూడా మనసు ఒప్పక అలా గడుపుతోంది కాలం మసక దృష్టితో. ఆ రోజు ఆదివారం. పెద్ద కూతురి కొడుకు కోడలు విదేశాల నుండి వచ్చారని పెద్ద కొడుకు వాళ్ళని పిలిపించి తన ఇంట్లోనే అందరికీ భోజనాలు పెట్టాడు. తనకేమో రాత్రి నుండి విరోచనాలు. కోడళ్ళకి చెబితే ఏదో ఒక మాత్ర ఇచ్చి భోజనాల తయారీలో మునిగిపోయారు. భోజనాల వేలయ్యింది. ఇంతకీ అమ్మమ్మేది అంటూ తన దగ్గరికి వచ్చిన మనవడిని చూడగానే వర్ధనమ్మకి కళ్ళనీళ్లు ఆగలేదు. మనవడి భార్య కూడా అంతే అభిమానంతో పలకరిస్తుంది తనని వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి. తను భోజనం చెయ్యకపోవటంతో ఆ అమ్మాయి చూసి విషయం అడిగి తెలుసుకుని, అయ్యో అమ్మమ్మకి మోషన్స్ అట, ఇవన్నీ కాదు మజ్జిగన్నం పెడదాము అంటూ ప్లేట్లలో అన్నం కలిపి తెచ్చి, పిన్ని మజ్జిగ ఇవ్వు అనగానే తన కోడలు పెరుగు మొత్తం బిర్యానీలోకి, పెరుగు పచ్చడికి సరిపోయింది అని అనటంతో ఆ అమ్మాయి వెళ్ళి పెరుగు పచ్చడిలో నుంచి కొంచెం పెరుగుని తీసుకొని ప్లేట్లో వేసి కాసిన్ని నీళ్లు పోసింది. కొడుకులు టాబ్లెట్లు తెచ్చి వేద్దాంలే తగ్గిపోతుందిలే అంటున్నా వినిపించుకోకుండా మనవడు, వాడి భార్య తనని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి మందులు ఇప్పించి కాని వదల్లేదు. కోడళ్ళు మేము చూసుకుంటామబ్బాయి అన్నా వినిపించుకోకుండా
తనని పెద్ద కూతురింటికి తీసుకెళ్ళిపోయాడు మనవడు. ఎప్పుడూ కూడా ఏ పొద్దున్నో మధ్యాహ్నమో ఎప్పుడో ఒకసారి కూతురింటికి వచ్చి టీ తాగి వెళ్ళిపోవటమే తప్ప ఇలా ఎప్పుడూ కూడా అల్లుడి ముందర పడుకోవటం ఎరగని వర్ధనమ్మకు సిగ్గుగా ఉన్నా తప్పలేదు ఆ రాత్రి అక్కడే ఉండిపోవటం. రాత్రంతా మనవడు వాడి భార్య తన పక్కనే కూర్చొని గంటకి డాక్టర్ ఇచ్చిన గ్లూకోజ్ నీళ్లు కలిపి ఇవ్వటంతో మరునాటికి కాస్త లేచి తిరగగలిగే శక్తి వచ్చింది వర్ధనమ్మకు. గదిలో నుంచి బయటికి వెళ్ళబోతుంటే వాళ్ళ మాటలు వినిపించి సభ్యత కాదని తెలిసినా కూడా వింటూ అక్కడే ఉండిపోయింది. మామయ్య గారు, అమ్మమ్మని మన ఇంట్లోనే కొన్ని రోజులు ఉంచుకోవచ్చు కదండి. ఎప్పుడూ వాళ్ళ కొడుకుల దగ్గరే చెరో 2 నెలలు ఉండే బదులు మనింట్లో కూడా ఉంచుకోవచ్చు కదా. పైగా వాళ్ళ ఇల్లులు చిన్నవి, మన ఇంట్లో ఎప్పుడూ ఒక బెడ్రూమ్ ఖాళీగానే ఉంటుంది కదా. మేము ఎప్పుడో తప్ప ఇక్కడికి రాము. వదిన కూడా పిల్లల చదువులు అని అవని ఇప్పుడు రావటమే లేదు. అలా అని అత్తయ్యగారే చెప్పారు. కాస్త అమ్మమ్మకి కూడా మార్పు ఉంటుంది కదా మావయ్య, ఏమంటారు అంది కోడలు. నాదేముందమ్మా, మీ అత్తగారినే అడుగు అనగానే కూతురు కలగజేసుకొని, నీకు తెలీదమ్మా, మనం అలా మా అమ్మని తెచ్చిపెట్టుకుంటే లోకం ఏమనుకుంటుంది. కొడుకులు చూడకపోవటం వల్ల కూతురింటికి వచ్చింది అని మా తమ్ముళ్ళని, కోడళ్ళు వెళ్ళగొట్టారేమో అని మా మరదళ్ళని ఆడిపోసుకోరు. వాళ్ళకి మాట రాదు. అయినా వీడు తీసుకొచ్చాడని ఏమీ అనలేదు. కానీ ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళే చూసుకోవాలి కదా. మనం వెళ్ళి పలకరించటం తప్ప ఏం చేస్తాం. ఎప్పుడో పొద్దున్నో సాయంత్రమో మన ఇంటికి వస్తే ఓ టీనో కాఫీనో ఇస్తాను. మనం ఇంతకన్నా వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదమ్మాయి అన్న కూతురి మాటలు విని వర్ధనమ్మకి నీరసం ఆవహించి అలా మంచం మీద వాలిపోయింది. ఈ మధ్యనే ఒక విషయం తెలిసింది. తనలాంటి ఉద్యోగాలని పర్మనెంట్ చేసి జీతం పెంచుతున్నారన్న శుభవార్త విన్న దగ్గర నుంచి కొడుకుల నస మొదలయ్యింది. ఆ ఉద్యోగం తాను చెయ్యలేకపోవటం వల్ల తన కొడుకును నియమిస్తున్నట్లుగా అధికారులకు ఉత్తరం రాస్తే తామిద్దరిలో ఎవరికో ఒకరికి ఇస్తారట ఆ ఉద్యోగాన్ని. అమ్మా, నాకు నా వ్యాపారం సరిగ్గా నడవటం లేదు, అది నీకు కూడా తెలుసుగా. నువ్వు గాని ఒక్క ఉత్తరం రాసావంటే నాకు నీ ఉద్యోగం ఇస్తారటమ్మా. ఏదో వేన్నీళ్ళకి చన్నీళ్ళలా కాసిన్ని డబ్బులు వస్తాయి అని పెద్ద కొడుకంటే, 2 పిల్లలతో నాకు కష్టంగా ఉందమ్మా, కాస్త డబ్బులు సర్దు అని చిన్న కొడుకు నసబెడుతున్నాడు. తన ఒంటి మీద ఉన్న ఒంటిపేట చంద్రహారం, 2 జతల గాజులు పంపకాలు చెయ్యమని కూతుళ్ళు కూడా వీలైనప్పుడల్లా అంటూనే ఉన్నారు. ఇవన్నీ అలా మౌనంగా వింటూ వస్తోంది వర్ధనమ్మ. ఈ సంగతులన్నీ ఎలాగైనా తేల్చుకోవాలని ఓ ఆదివారం అందరూ కూడా పెద్ద కొడుకింట్లో సమావేశం పెట్టారు. అత్తయ్యగారు, వీళ్ళు అడుగుతున్నవి మీరు అవునో కాదో చెప్తే బాగుంటుంది కదా. ఎన్ని రోజులని ఇలా సాగదీస్తూ ఉంటారు. ఈరోజు ఏదో ఒకటి నిర్ణయించేద్దాము, ఏమంటారు అంటూ పెద్దల్లుడు ఉపోద్ఘాతంగా అనటంతో చిన్న కొడుకు కలగజేసుకుని, నిన్ను మా దగ్గరే ఉంచుకుంటామమ్మా, నీకు బెంగక్కర్లేదు, ఏదో ఒకటి తేల్చు అన్నాడు. అన్నీ విన్న వర్ధనమ్మ, నేనెప్పుడూ కూడా మీ ఉద్యోగాల గురించి కానీ మీ డబ్బుల లెక్కల గురించి కానీ మిమ్మల్ని అడగలేదు. అయినా ఎందుకు మీకు అంత ఆరాటం నా ఉద్యోగం మీద, ఆ వచ్చే డబ్బుల మీద అని అనగానే పెద్ద కొడుకేమో, అది కాదమ్మా, మాకు ఒక ఆదాయ వనరు ఉంది అన్న భరోసా ఉంటుంది కదమ్మా, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే, అందుకే నిన్ను సంతకం పెట్టమనేది అన్నాడు. మొన్న మన ఊరిలో మాస్టారు కనపడి చెప్పారా, నీ కొడుకులకి ఆ ఉద్యోగం రావటం కష్టమని. ఆ ఉద్యోగం అల్పాదాయం కలవారికేనట అనగానే కొడుకు విసురుగా, అవన్నీ నేను చూసుకుంటానులే గాని నువ్వు ఉత్తరం మీద సంతకం పెట్టు, అదే చాలు అనగానే వర్ధనమ్మ ముఖం చిన్నబోయింది. ఇదేమీ పట్టించుకోని కూతుర్లేమో, అన్నీ బాగుండగానే పంచుకుంటే బాగుంటుంది కదమ్మా అని పాత పాటే పాడుతున్నారు. ఎప్పటి నుండో అనుకుంటున్న మాట ఈసారి ఎలాగైనా పిల్లలకి చెప్పేయాలని నిర్ధారించుకొని అక్కడే కూర్చొని, సరే అలాగే చేస్తాను, కానీ ఒకసారి మనమందరము కలిసి కాశీ వెళ్దాము అని వర్ధనమ్మ అనగానే షాక్ తిన్నట్లుగా చూశారు అందరూ కూడా. ఈ వర్షాకాలంలో కాశీ ఏమిటి అని కొడుకంటే, మీరు అంతంత దూర ప్రయాణాలు తట్టుకోలేరు కదత్తయ్యా అని కోడలు ప్రేమ వరకబోస్తోంది. ఇది విన్న పెద్ద కూతురేమో, అమ్మో,
నాకు మోకాల నొప్పులు అంటే నాకు ఆయాసం బాబు అని చిన్న కూతురు కూడా సాకులు చెప్పారు. స్వాతంత్ర సమరయోధుల కోటాలో వాళ్లతో పాటుగా ప్రయాణించి నెల క్రితమే దక్షిణ భారతదేశ యాత్ర చేసొచ్చినప్పుడు ఈ కాళ్ళనొప్పులు వేలనొప్పులు లేవా అని పెద్ద కూతురిని అడగాలని నోటిదాకా వచ్చిన మాటని గొంతులోనే నొక్కి పెట్టేసింది వర్ధనమ్మ. ఎన్ని చెప్పినా ఆవిడ వినిపించుకోకపోవటంతో చివరికి తప్పక ఆవిడ 2 కొడుకులు 2 కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు అందరూ ప్రయాణమయ్యారు. కాశీ చేరి విశ్వేశ్వరుణ్ణి పూజించుకొని దగ్గరలోని ఇతర గుళ్ళు గోపురాలు చూసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ట్రైనుకి టైం అయిపోతుంది. వర్ధనమ్మ జాడ మాత్రం కనిపించటం లేదు. అమ్మకి భాష కూడా రాదు. మనతో ఉండక ఎక్కడికి వెళ్ళిపోయింది అని కూతుళ్ళు నసిగితే, అత్తయ్య ఎప్పుడూ ఇంతే, ఇలా మమ్మల్ని టెన్షన్ పెడుతూనే ఉంటారు అని కోడళ్ళంటున్నారు. ఎంత వెతికినా ఎక్కడా జాడ కనిపించలేదు వర్ధనమ్మది. ఇంతలో ఒక నడివయస్కుడు వీరి దగ్గరికి వచ్చి, వర్ధనమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంటూ వారిని ఒక వ్యాన్లో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. అసలేమీ అర్థం కావటం లేదు ఎవ్వరికీ కూడా. ఎన్ని ప్రశ్నలు వేసినా ఆ వ్యక్తి సమాధానం మాత్రం చెప్పకుండా, కాసేపు ఆగితే మీకే అర్థమవుతుంది విషయం అని మాత్రమే చెబుతున్నాడతను. కాశీ నుండి ఓ అరగంట ప్రయాణం తర్వాత ఓ చిన్న ఆశ్రమం లాంటి దాని ముందు వ్యాన్ ఆగింది. అయోమయంగా చూస్తూ అంతా కిందికి దిగారు. లోపలికి వెళ్ళగానే వర్ధనమ్మ వయసు వాళ్ళు, ఇంకాస్త ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా కనిపించారు. మేమేం తక్కువ చేశామని అమ్మ ఇలా వృద్ధాశ్రమంలో చేరింది అని కూతుళ్ళు కోడళ్ళు చెంగుతో కళ్ళొత్తుకొని ఏడుస్తూ ఉంటే అల్లుళ్ళు కొడుకులు షాక్తో అలా నిలబడిపోయారు. లోపలి నుండి బయటికి వస్తున్న వర్ధనమ్మ గారిని చూస్తూ, అమ్మా ఏమిటి ఇదంతా, మమ్మల్ని సాధిద్దామనా అని పెద్ద కొడుకంటే, అసలు ఆలోచించే చేశావా ఇలాంటి పని అని చిన్న కొడుకు కయ్యుమని లేచాడు. అందరి మాటలు శాంతంగా విన్న వర్ధనమ్మ దృఢ కంఠస్వరంతో, నేను ఎవరినో సాధిద్దామనో మిమ్మల్ని ఏడిపించాలనో ఈ పని చెయ్యలేదు. ఆలోచించావా అని అడుగుతున్నారు కదా, ఇన్నాళ్ళకి నా గురించి నేను సొంతంగా ఆలోచించుకున్నాను కాబట్టే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. మీరు నన్ను ఎలా చూశారో మీ మనసులకే తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. నేను ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండటానికి మీకు కానీ ఖర్చు అవ్వదు. ఇక్కడ వంట మనిషిగా చేరాను. ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్ళు ఈ ఆశ్రమంలో ఏదో ఒక పనిని చేసుకుంటూ సత్తువ ఉడిగిపోగానే వాళ్ళే ఇంత అన్నం పెట్టి రాలిపోయే వరకు పోషిస్తారట. చివరి దశలో ఉన్న అనేక మందికి నేను సేవ చేస్తున్నాను అంటే నాకే గర్వంగా ఉంది. నేను కూడా ఇలాంటి స్థితిలోకి వచ్చినప్పుడు ఎవరో ఒకరు నాకు కూడా చెయ్యకపోరు. ఈ ఆశ్రమం ఇలా గత 15 ఏళ్లుగా నడుస్తోందట. మన ఊరి మాస్టారి ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. కొడుకులకి నేను బరువు, కూతుళ్ళకి పరువు సమస్య. ఎలాగా అని ఆలోచిస్తుంటే ఇదే మంచి నిర్ణయమని తోచి ఇలా చేశాను. మీరు తిరిగి వెళ్ళగానే నా గురించి ఊళ్ళో అందరూ అడుగుతారనే కదూ మీ సమస్య. గంగా నదిలో పడవ ప్రమాదంలో పోయానని చెప్పండి, లేదా ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయానని చెప్పండి. ఎప్పుడూ నేను మన ఊరికి రాను, ఇక మీరు కూడా బయలుదేరొచ్చు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతున్న ఆవిడ కేసి సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు వాళ్ళందరూ కూడా. ఇంతలో ఆవిడే మళ్ళీ వెనక్కి వచ్చి, మరచిపోయాను, నేను ఉద్యోగం చెయ్యలేకపోతున్నాను అని రాసిన ఉత్తరము మాస్టారి దగ్గరే పెట్టాను. నా కొడుకులు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళకి వచ్చే ఆదాయం ఇంత అని కూడా పేర్కొన్నాను అందులో. గవర్నమెంట్ రూల్స్ అనుమతిస్తే మీకు ఆ ఉద్యోగం వస్తుంది, లేకపోతే లేదు. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు అలాగే చేసుకోండి. ఇక నా చంద్రహారం గాజుల సంగతి అంటారా, అవి కూడా మాస్టారి దగ్గరే ఉన్నాయి. గిల్టు నగలకు ఎంత వస్తుందో నాకు తెలీదు అని వర్ధనమ్మ అనగానే కూతుళ్ళ మొహంలో రంగులు మారాయి. మీ నాన్న పోవటానికి 2 ఏళ్ల ముందు ఆయనకు జబ్బు చేసింది. పిల్లల దగ్గరికి వెళ్దామని ఒకటే పోరు పెట్టాను. ఆయన ఒప్పుకోలేదు. మన పిల్లలనే అపార్థం చేసుకుంటున్నాడని ఎంతగానో తిట్టాను. నా బంగారం అమ్మి వైద్యం చేయించాల్సొచ్చింది. మేమప్పుడు ఊళ్ళో ఉండటంతో ఇవన్నీ మీకు తెలియలేదు. నీకు మన పిల్లల అసలు స్వరూపాలు తెలుస్తాయి చూడు అంటూ ఆ గిల్టు నగలు నా ఒంటి మీద వేశాడు మీ నాన్న. ఆయన అన్నదే ఈ రోజున నిజమయ్యింది. ఇక మీరు వెళ్ళొచ్చు.
నా కోసం ఎవ్వరు కూడా రావక్కర్లేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిన కాసేపటికి తేరుకున్న వర్ధనమ్మ కొడుకులు, అసలు ఆవిడను మీరే బలవంతంగా ఈ ఆశ్రమానికి తీసుకొచ్చారు అంటూ ఆశ్రమ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆవిడే ఇక్కడ స్వయంగా చేరుతున్నట్లుగా ఇచ్చిన డిక్లరేషన్ చూడగానే చేసేదేమీ లేక వెనుదిరిగారు. వెళ్తున్న పిల్లల వంక అలా చూస్తూ ఉండిపోయింది వర్ధనమ్మ కిటికీలో నుంచి తెగిన పేగుబంధంతో. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన వాత్సల్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.